ఈ మధ్యకాలంలో పిల్లలకి చాలా చిన్న వయసులోనే ఎర్లీగా మెన్సెస్ వస్తున్నాయి. ఈ ఎర్లీ మెనార్కే గల కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటాం. ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే పిల్లలు ఎక్కువ స్కూల్లోనే ఎక్కువ గేమ్స్ ఆడటము, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, లేదా ఖోఖో కానీ ఇలాంటి గేమ్స్ ఎక్కువ ఆడటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో ఏంటంటే స్కూల్లో కూడా తక్కువ గేమ్స్ ఉండటం కానీ, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ టీవీ చూడటం, లేదా సెల్ ఫోన్స్లో ఎక్కువ గేమ్స్ ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్గా ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎర్లీ మెన్సెస్కి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండో కారణం ఏంటి అంటే హై షుగర్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం. ఈ మధ్యకాలంలో బయట న్యూడిల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, పిజ్జాస్ ఎక్కువ తీసుకోవడం, బర్గర్స్ ఎక్కువ తీసుకోవడం లాంటిది కారణం కావచ్చు. ఈ ఈ ఈ జంక్ ఫుడ్ కానీ, అధిక స్వీట్స్ కానీ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. మూడోది ఏంటి అంటే కెమికల్ ఎక్స్పోజర్ ఆర్ ప్లాస్టిక్ ఎక్స్పోజర్. ఎక్కువగా మనం ఉదయం లేచిన నుంచి ఎక్కువ సాయంత్రం దాకా ప్లాస్టిక్ బాక్సెస్ కానీ, లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, వీటిలో ఉండే పెస్టిసైడ్స్, వీటిలో ఉండే కెమికల్స్ వల్ల హార్మోన్ డిస్ట్రప్షన్ జరిగి ఎర్లీ మెన్సెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కెమికల్స్ కూడా ఒక కారణం కావచ్చు. నెక్స్ట్, ఓవర్ వెయిట్. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా ఓవర్ వెయిట్ ఉండటం జరుగుతుంది. ఈ ఓవర్ వెయిట్ వల్ల ఏంటంటే బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండి, ఈ ఫ్యాట్ కాస్త ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల ఎర్లీ మెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఇది మన కారణం కావచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనం వన్ ఆఫ్ ది రీజన్గా మనం ఎర్లీ మెనార్కేకి చెప్పుకోవచ్చు. సో దట్ మనం ఈ ఎర్లీ మెనార్కే రాకుండా చేయాల్సిన పనులు ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, అంటే షుగర్ తక్కువ తీసుకోవటము, స్వీట్స్ తక్కువ తీసుకోవటము, ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు తీసుకోవటము, ఎక్సర్సైజ్ చేయడము, సన్ ఎక్స్పోజర్ ఉండడము, నెక్స్ట్ ఇంకా సన్ ఎక్స్పోజర్ ఉండటం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మనకి కన్సర్న్ పిల్లలకి పేరెంట్స్కి షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.